నమస్తే శిబాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న నేత చంద్రబాబు. సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా గూడూరులోని అన్నా క్యాంటీన్ లో భోజనం చేసి చిరు వ్యాపారులకు గొడుగులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చంద్రబాబు పుట్టినరోజున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉంది. మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం. రాపూర్లో బడి పిలుస్తోంది మనబడి జ్ఞానబాట కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులతో ర్యాలీ. అనంతరం మాట్లాడిన ఎంఈఓ శ్రీనివాసులు తదితరులు. ఘనంగా జన్మదిన వేడుకలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా గూడూరు, మనుబోలు, చిల్లకూరు, సైదాపురం ప్రాంతాల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ఆలోచనలతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా గూడూరులోని అన్నా క్యాంటీన్ లో ఆయనతో పాటు నాయకులు భోజనం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పట్టణంలోని అన్నా క్యాంటీన్ లో సోమవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులతో కలిసి భోజనం చేశారు. వచ్చిన పేదవారితో ఆహారం రుచి, శుభ్రతపై ఆయన అడిగి తెలుసుకున్నారు. తోపుడు బండ్ల వ్యాపారులకు గొడుగులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లలో భోజనానికి అయ్యే ఖర్చును అందజేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న ఆలోచనలతో జన్మభూమి, డయల్ యువర్ సీఎం ఇలా అనేక కార్యక్రమాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా గూడూరులో అన్నా క్యాంటీన్లో అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రజలతో పాటు భోజనం చేశాం. అలాగే అన్నా క్యాంటీన్లో తినేటువంటి భోజనం రుచులను వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. ఏ విధంగా ఉంది అని కూడా అందరితో కూడా మాట్లాడాం. అందరూ కూడా బ్రహ్మాండంగా ఉందయా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మా లాంటి పేదవాళ్ళు కడుపు నిండా ఇక్కడ 2 పూట్ల అన్నం తింటున్నాం, ఉదయం టిఫిన్ తింటున్నామయ్యా, గతంలో ఎప్పుడూ లేదయ్యా. 5 సంవత్సరాలు మాకు ఇబ్బంది అయిపోయింది. మేము ఇక్కడ కూడా రైతు కూలీలో వచ్చేవాళ్ళం. మేము ఎక్కడికి వచ్చి మధ్యాహ్నం పూట రోజు అన్నం తింటున్నాం, ప్రశాంతంగా ఉందని చెప్తుంటే నిజంగా మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు పేద ప్రజలు యొక్క ఆకలిని తీర్చేటువంటి దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి దాదాపు 265 అన్నా క్యాంటీన్లో స్థాపించి వాటిల్లో రోజు కూడా 5 రూపాయలకి ఈ యొక్క భోజనం పెట్టడం చాలా ఆనందం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు 76వ జన్మదినోత్సవ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారి భార్య గారు భువనేశ్వరి గారు దాదాపు 76 లక్షల రూపాయలు రాష్ట్రం అటువంటి అన్ని అన్నా క్యాంటీన్లకి ఈరోజు ఉచితంగా భోజనం చేయమని చెప్పి కూడా ఆదేశించారు. సంతోషం. అందరూ కూడా ప్రశాంతంగా తింటున్నారు. దంపతులిద్దరు కూడా అక్కడ ఒక అన్నా క్యాంటీన్లో విజయవాడ పడమర దగ్గర ఉండే అన్నా క్యాంటీన్లో 2 దంపతులు కూడా భోజనం చేసిన విషయం కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు మా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎందువల్లంటే గతంలో జన్మభూమి కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టినటువంటి పరిస్థితి ఏ రాష్ట్రాల్లో కూడా మా ముఖ్యమంత్రి పెట్టాడు. అలాగే డైల్ ఓవర్ సీఎం గతంలో ఎవరు కూడా పెట్టలేదు.
మా చంద్రబాబు నాయుడు గారు పెట్టారని చెప్పి కూడా మేము ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రికి రారు. అటువంటి ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం కూడా మాకు చాలా అదృష్టం. గూడూరు టౌన్లో మా టౌన్ పార్టీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకి గొడుగులు పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఇప్పుడు చేపడతాం. ఎండ చూస్తున్నాం, అన్యాయంగా వాళ్ళు వడదెబ్బ జరిగేటువంటి పరిస్థితి చిన్న వ్యాపారస్తులు. కాబట్టి వాళ్ళ కోసం మా నాయకులంతా మాట్లాడిన తర్వాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు టౌన్ అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే పేద ప్రజల పార్టీ. ఈరోజు పేద ప్రజల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళెవరు కూడా ఎండలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా తెలుగుదేశం టౌన్ కమిటీ ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకుందని చెప్పి ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మధుసూదన్, నాయకులు కిరణ్ కుమార్, చెంచురామయ్య, శ్రీనివాసులు, రహీం, హరి, పెంచలయ్య, వెంకటేష్, మట్టం శ్రావణి, భారతి, శ్రీదేవి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. 1,50,00,000తో వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామంలో దేవాలయానికి సీసీ రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు హాజరైన సోమిరెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కామర్స్ గుడ్ ఫండ్ కింద భక్తులందరూ 50 లక్షలు విరాళాలు ఇస్తే ప్రభుత్వం ₹1 కోటి మంజూరు చేసిందని తెలిపారు. ఈ మేరకు 1,50,00,000తో దేవాలయ నిర్మాణం జరుగుతుందన్నారు. 40 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామని, 36 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి హైటెక్ సిటీ సృష్టికర్త పోలవరం నిర్మించిన చంద్రబాబు పుట్టినరోజు జరుపుకోవడం, అదే రోజు అభివృద్ధి పనులు ప్రారంభించడం శుభదాయకమని ఆయన వివరించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానానికి కామన్ గుడ్ ఫండ్ లో భక్తులందరూ కలిసి 50 లక్షలు వేసుకుంటే ₹1 కోటి కామన్ గుడ్ ఫండ్ వచ్చింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి. ₹1.5 కోటి ఈరోజు పిడూరుపాలెంలో శంకుస్థాపన జరిగింది ఆ దేవస్థానం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. టోటల్ స్టేట్ లో ఇక నుంచి మొన్నటి దాకా 10 లక్షలు ఉండింది, 20 లక్షలు చేసేసారు. మొన్నటి వరకు 5 సెంట్ల స్థలం ఉండి దేవస్థానం అడిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ, ఊర్లో కాలనీ ఏదైనా ఇప్పుడు 20 లక్షలు చేశారు. 7 సెంట్లు పైన ఉండేదానికి 30 లక్షలు చేశారు. 11 సెంట్లు పైన ఉండే స్థలానికి 40 లక్షలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. కాంపౌండ్ వాళ్ళతో కూడా మాట్లాడబాకండి. వెనక 40 లక్షలు 7 నుంచి 11 30 లక్షలు, 5 సెంట్లు నుంచి 7 సెంట్ల లోపల 20 లక్షలు, మినిమం 20 లక్షల రూపాయలతో దేవస్థానాలు శాంక్షన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాక్సిమం మనం అన్ని పైప్ లైన్ లో ఉన్నాయి, కొన్ని శాంక్షన్ అయిపోయినాయి, మిగతా కూడా చేయిస్తాం. ఈరోజు ఇక్కడ ₹1.5 కోటి ఈ దేవస్థానానికి శంకుస్థాపన చేసే అవకాశం ఈ భక్తులందరికీ వచ్చింది. అట్లా ఇప్పుడు ఇంకొక ₹40 లక్షలతో ఈ పుడూరుపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్ల శంకుస్థాపన అది కూడా చేసేస్తున్నాం. సంతోషంగా ఉంది. ఏదేమైనా ఈరోజు హెల్త్ క్లినిక్ ₹32 లక్షలు, అది ఓపెనింగ్ ₹32 లక్షలతో 36 లక్షలతో హెల్త్ క్లినిక్ కూడా పని జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, కనుపూరు ప్రాజెక్ట్ చైర్మన్ మస్తాన్ నాయుడు, నాయకులు మధునాయుడు, నాగసుమన్, పచ్చిపాల రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మహేంద్ర, హనుమంత నాయుడు, వెందోటి భాస్కర్ రెడ్డి, పొన్నూరు అశోక్, రాయపాటి కిరణ్, విజయ్ యాదవ్, సుధీర్ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమని ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. రాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలుర బాలికలతో మనబడి జ్ఞానబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుధీర్ బాబు సూచనలతో రాపూర్ మండలంలో బడి పిలుస్తోంది మరియు మనబడి జ్ఞానబాట కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, తల్లికి వందనం, డక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం వంటి పథకాలను విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈరోజు బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రాపూర్ మండలంలో మండల విద్యా వనరుల కేంద్రానికి సంబంధించి గౌరవ మండల విద్యాశాఖ అధికారులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులతో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనేటువంటి సత్సంకల్పంతో మరి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా 3 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బిడ్డని అదేవిధంగా 5 సంవత్సరాలు పూర్తయినటువంటి విద్యార్థుల్ని అంగన్వాడీ కేంద్రాల్లో అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో నమోదు చేయడం, తరువాత బడి బయట ఉన్నటువంటి బడియుడు పిల్లలందరినీ కూడా మరి పాఠశాలల్లో నమోదయ్యేటట్లు చూడడం, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులను గుర్తించి ఆ పిల్లలు కూడా భవితా కేంద్రాల్లో అదేవిధంగా ఉపయుక్తమైనటువంటి మండల అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో వారిని నమోదు చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సదుపాయాలని అటు గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి గ్రామస్తులకి తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థుల నమోదును పెంచడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మండల కేంద్రాల్లో మరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా పలువురు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల కంటే అన్ని మెరుగైనటువంటి వసతులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మీకు అందుబాటులోను మీ గ్రామాల్లోనూ ప్రతి కాలనీలోనూ ప్రభుత్వ బడులు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను మీరు సద్వినియోగం చేసుకుంటూ ఉచిత పాఠ్య పుస్తకాలు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను మీరు సద్వినియోగం చేసుకుంటూ మీ పిల్లల బంగారు భవిష్యత్తుని మన బడిలోనే మొదలు పెట్టాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రాపూర్ మండలంలో ఉండేటువంటి తల్లిదండ్రులందరికీ, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి అందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించేసినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం మీ పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వడానికి, మంచి పునాదినివ్వడానికి. ఈ కార్యక్రమంలో MUO2 జిలాని భాష, రాపూరు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు అనిల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు శీలం కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లు చెంచరామయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, హరి, అల్లి భాష, వైఎస్ఆర్, సుమన్, పెంచలయ్య, నరసింహులు, భారతి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే అన్న అన్న హ్యాపీ బర్త్డే అంట సిబిఎల్ సార్ అన్న హ్యాపీ హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన సందర్భంగా గూడూరు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలాంటి పుట్టినరోజులు చంద్రబాబు నాయుడు గారు మరింత జరుపుకోవడం, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు తీసినటువంటి ముఖ్యమంత్రిగా మరింత కాలం మళ్ళీ ఆనంద పరిపాలించి జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్ణయిస్తూ ఈ రాష్ట్ర పురోగతికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు సూర్యుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజారంజకంగా పాలన కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన తండ్రి గారు కత్తూరు నాయుడు గారు, తల్లి అమ్మమ్మ మొదటి సంతానంగా చంద్రబాబు నాయుడు గారు జన్మించారు. ఆ తర్వాత 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు కూడా జన్మించడం జరిగింది. చిన్న గ్రామం అయినప్పటికీ అక్కడ చదువుకునే దానికి అవకాశాలు లేనప్పటికీ ఆయన పక్క గ్రామానికి 9 కిలోమీటర్లు నడిచేది
శేషాపురం అనే గ్రామం నందు విద్యను 5వ తరగతి వరకు అభ్యసించడం జరిగింది. తర్వాత చంద్రగిరికి వెళ్ళి 9వ తరగతి వరకు కూడా విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత తిరుపతికి వెళ్ళి 10th క్లాస్ చదవడం, ఇంటర్మీడియట్ చదవడం, ఆ తర్వాత డిగ్రీ ఎస్వి యూనివర్సిటీలో చదవడం, అర్థశాస్త్రం నందు ఎంఏ పట్టభద్రుడు కావడం, ఈ విధంగా అంచెలంచెలుగా తన యొక్క చదువును కొనసాగిస్తూ యువజన విభాగం కాంగ్రెస్ నుండి ఆయన చిన్న వయసులోనే 26 సంవత్సరాలకే ఎమ్మెల్యే గెలవడం 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి. ఆ రోజు చిత్తూరు రాజకీయాలు చాలా హాట్గా ఉంది. పెద్ద పెద్ద నాయకుల మధ్య రాజకీయాలు కొనసాగుతూ ముందుకు నడుస్తున్నారు. చిన్న వయసులోనే జడ్పీ ఎన్నికల్లో కూడా తను అనుకున్న అభ్యర్థిని జడ్పీ చైర్మన్గా పెట్టాలని ఆ రోజు మంత్రిగా ఉన్న వాళ్ళందరితో కూడా పోరాటాలు చేసి అమర్నాథ్ అధ్యక్షులు పునీత్ శ్రీనివాసరావు గారు, పెద్దలు మన కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఘనంగా వేడుకలు జరగడం జరిగింది. మన దేశానికి కానీ రాష్ట్రానికి దశాక్ష ఏర్పాటు చేసినటువంటి నాయకులుగా చంద్రబాబు నాయుడుకి ఇలాంటి పుట్టులు మనం జరుపుకోవాలి. శాసనసభ్యులు సూచనల మేరకు ఇక్కడ కేక్ కట్ చేసి అదేవిధంగా మన పళ్ళు బళ్ళు కార్యక్రమం ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ వల్ల ఎమ్మెల్యే గారు వచ్చారు. అన్నా క్యాంటీన్ వల్ల 100 రూపాయలు చూసుకోవాలి. అందరూ కార్యకర్తలు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు తప్పించే మహోన్నతమైన వ్యక్తి సీఎం చంద్రబాబు అని టీడీపీ నాయకులు కొనియాడారు. చిల్లకూరులోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చిల్లకూరులోని జ్యోతి వేబ్రిడ్జి వద్ద ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టపాసులు కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్నారు. అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని వారు వివరించారు. నిజంగా 76 సంవత్సరాల కింద అతను నారావారిపల్లిలో జన్మించాడు. ఆ జన్మించిన అతను ఎస్వి యూనివర్సిటీలో చదువుకుంటూ అప్పుడే స్టూడెంట్ లీడర్గా కమ్మ రెడ్డి సామాజిక వర్గంలో కడపోలతో పోటీ పడి ఆ రోజే ఆయన ఇక్కడ రాజకీయం అనే దాంట్లో ఎదిగి ఆ రోజే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకి టికెట్ ఇచ్చారు. సైకిల్ మీద ఊరూరు తిరిగి ఆ రోజు అతను ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన ఇదిని గుర్తుంచి ఆ రోజే సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారు ఆయన కూతురునిచ్చి ఆయన పెళ్లి చేయడం జరిగింది. మళ్ళీ రామారావు గారు పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీలోకి రాలేదు, కాంగ్రెస్లోనే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తరఫున పైన కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ రామారావు కార్డు చేరి రామారావు తెలుగుదేశం పార్టీని భుజాన్ని వేసుకొని నడుపుకుంటాడు. రామారావు పెట్టిన సంక్షేమ పథకాలు అన్నిటికీ చేసుకుంటూ వస్తేరా ఒకసారి గారి ఆదేశాల మేరకు అలాగే పెద్దలు ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ పెంచుకోండి ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ గారి సూచనల మేరకు అలాగే మా సోదరుడు మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు చిన్నపూర్ నుంచి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా ఇక్కడ భారీ ఎత్తున బాణాసంచి పేర్చి అలాగే కేక్ కట్ చేసుకోవడం, అలాగే నారావారిపల్లిలో ఖర్జూర్ నాయుడు అమ్మండమ్మ దంపతులకు జన్మించి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే విధంగా ఈ రోజు బాబు జగజ్జీవరావు గారు అయితేనేవి, జ్యోతిరావు గారు పూలే అయితేనేవి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇలా అందరూ మహానుభావులు కూడా అంటే ఒక పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే దిక్సూచిగా నిలిచారో వాళ్ళందరి సమక్షంలో వాళ్ళు పుట్టిన నెలలోనే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా జన్మించడం అనేది చాలా గర్వకారణం మేము చెప్పుకుంటున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పదనం ఏంది మిగతా రాజకీయ నాయకులతో అంటే, చంద్రబాబు నాయుడు గారు పార్టీని తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారో 1984లో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో బ్యాక్ అండ్ ఆఫీస్లో నుంచి ఇప్పుడు ఏదైతే లోకేష్ బాబు గారు చేశారో అదే పనిని అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎనకుండి తెలుగుదేశం పార్టీ బలోపేతాన్ని కృషి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునటువంటి ఆ ఎక్స్పీరియన్స్తో పార్టీ సభ్యత్వాలని అప్పుడు కాగితాల మీద రాసి సభ్యత్వాలను తీసుకొని కంప్యూటరీకరించడం మొదలుకొని తెలుగుదేశం పార్టీని ఒక వైపు నుంచి ఒక మంచి దిశలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లి ఈరోజు ప్రపంచంలో
ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అయినా ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకి. ముఖ్యమంత్రి వర్యులు యువకుల్లా ఉత్సాహవంతుల్లా ఐటీని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు 76 సంవత్సరాలంటే ఆయనకి మనకు ఒక యవ్వనం లాంటిది. ఒక 30 సంవత్సరాల పిల్లోడు ఏ విధంగా అయితే పరిగిస్తాడో అదే విధంగా ఈరోజు రాష్ట్రాన్ని పరిగెత్తిస్తూ మేమందరం కూడా ఆయన యొక్క సారథ్యంలో అందరం కూడా పాల్గొని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రజలు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు చిలకూరు మండలం నాయకులందరం కలిసి మన బర్త్డే కేక్ని కట్ చేసుకున్న శుభ సందర్భంలో ఈ చాలా శుభ పరిణామము. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపిస్తూ అమరావతిని పరుగులు పెట్టిస్తున్న మన ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, పెనుగోలు జానకిరామరెడ్డి, లైఫ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్, బీసీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, మేకా కుమార్, ఎస్సీసెల్ అధ్యక్షుడు కీరవాణి, త్రివిక్రమ్, సాయి, సూరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సైదాపురంలో ఘనంగా జరిగాయి. స్థానిక బస్టాండ్ వద్ద టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు చంద్రబాబును కొనియాడారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు సైదాపురం బస్టాండ్ వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జనార్దన్ చేతుల మీదుగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు మాట్లాడుతూ నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అమరావతి రాజధానిగా నిర్మించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం కూటమి పాలనలోనే సాధ్యమని వారు వివరించారు. 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 27 సంవత్సరాల కుర్ర పిల్లవాడిలాగా పనిచేస్తున్నాడంటే అది ఆయనకి మన రాష్ట్రం మీద, రాష్ట్రం ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసమే ఆయన్ని అంత దూరం కుర్రవాళ్ళలాగా పరిగెత్తే విధంగా అన్ని పనులు చేస్తూ ప్రతి విషయంలో స్పందిస్తూ ఏ విధంగా ఉన్నారంటే మన 5 కోట్ల ఆంధ్రుల ఆశా దీవెనలో ఆయనకి మెండుగా ఉండాలని, ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా కూడా ఎక్కువ టైము మన పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాల వారికి ఆయన సేవ చేస్తారని కూడా, సేవ చేయాలని కూడా మనందరం ఆయనకి నియమించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున 2 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో పథకాలు, అన్న క్యాంటీన్ కావచ్చు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పిల్లకాయలకి సంవత్సరానికి 15,000 ఇవ్వడం కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, రోడ్లు ఈరోజు గుంతలు లేకుండా ఇంచుమించు 75-80% పూర్తి చేసిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి మనందరూ ఆశీస్సులు ఆయన మెండుగా ఉండాలి. నాయకుడైతే ఆ రోజు ఐటీ హబ్, ఐటీ అంటేనే చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చేదిగా హైదరాబాద్లో తీర్చిదిద్దడం, అలాగే మన నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరం, అమరావతి ఇలా ఇవన్నీ ముందు చూపుతూ ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ, ఎంతో మనకి ఆదర్శం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ జరుపుకోవాలని ఈ ప్రజలకు ఆయన అవసరం ఎంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆయన అవసరం ఎంతో ఉందని, ఆయన మరీ ఉన్నత పదవులు అధిరోహించాలని సైదాపురం మండలం పార్టీ తరఫున కానీ తెలియజేసుకుంటున్నాము. ఆయన ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదైనా చేయాలని చేసిన సేవలు చిరస్మరణీయమైనటువంటివి. ఆయన ఈ అపర భగీరథుడు, అమరావతి సృష్టికర్త, పోలవరం సృష్టికర్త. ఆయన ఈ రాష్ట్రానికి ఇంకా ఆయనకి భగవంతుడు ఇంకా నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఈ రాష్ట్రానికి ఇంకా ఆయన సేవలు ఇంకా ఎంతో ఉపయోగపడాలని, ఇంకా ఎంతో సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వాణి, సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, కేపీ రాజు, విజయరాఘవరెడ్డి, శ్రీనివాసులు నాయుడు, సురేంద్ర, వెంకటేశ్వరరెడ్డి, హరినాథ్ రెడ్డి, రమేష్ నాయుడు, వెంకటేశ్వరరాజు, రమేష్ బాబు, రవిరాజు తదితరులు పాల్గొన్నారు.
రాపూర్ పట్టణంలోని మండల కార్యాలయ ఆవరణలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కలిసి సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మంచి నాయకుడు అని, గొప్ప విజనరీ అని కొనియాడారు. ఈ వేడుకల్లో సొసైటీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్లరెడ్డి, తిరుపతి పార్లమెంట్ మైనార్టీ ఉపాధ్యక్షులు ముక్తార్, నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, చాన్ బాషా, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు సికిందర్, కొండాపురం కస్తూరి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పూజంతా సరిపోదు. ఆయన ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు. ఒక గ్రేట్ విషనరీ. ఈజ్ అ పైనీర్ ఆఫ్ ఐటీ టెక్నాలజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఐటీ విప్లవం ఏ విధంగా తెచ్చాడు, అదేవిధంగా ఇప్పుడు ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి అమరావతిని అదేవిధంగా తీర్చిదిద్దాలని ఆయన ఆయన శ్రమిస్తున్న విధానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఒక టార్చ్ బేరర్ అని చెప్పుకోవచ్చు. కేవలం ఈ తరానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఒక మార్గదర్శి, ఆయన ఒక దీక్షుచి. ఆయన 76 సంవత్సరాలు గడిచినా కానీ 18 గంటలు పనిచేస్తున్న తీరు ఒక స్ఫూర్తి. భవిష్యత్ తరాలకు ఆయన చూసి నేర్చుకోవాల్సిన ఒక స్ఫూర్తి. ఆయన ఎంత కొనియాడినా మనకు తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడరు. మన హైదరాబాద్ను కూడా ఎంత డెవలప్డ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంత హైటెక్ సిటీ అయితే ఏమి, సైబరాబాద్ అయితే ఏమి, ఎంత డెవలప్మెంట్ చేశాడో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈనాటి వరకు కూడా ఏది రాజధాని లేకుండా గత ప్రభుత్వం ముక్కలాటడి చేసింది. కానీ ఈరోజు అమరావతి రాజధాని అని చెప్పని కూడా రాజముద్ర రాగా పార్లమెంట్లో పెట్టి, అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా ఓజిలి బస్టాండ్ సెంటర్ వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు పాడి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అంకయ్య, నాయకులు కంకణాల వరప్రసాద్ నాయుడు, శ్రీనివాసులరెడ్డి, ఈశ్వర్ రాజు, సురేష్ రాజు, గురునాథం, ఖలీల్, కార్తిక్ రాజు, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. పాడి వెంకట సుబ్బయ్య యాదవ్ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి ప్రసాద్ నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, ఇక్కడ విచ్చేసిన యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఈ కో యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు, కో క్లస్టర్ ఈశ్వరరాజు గారికి, అలాగే తిరుపతి పార్లమెంటు కార్యదర్శి అలాబక్షి గారి మన ఖలీల్ గారికి, స్థానిక మైనార్టీ సెల్ అధ్యక్షుడు అలాబక్షి గారికి, సీనియర్ నాయకులు రవీంద్ర రెడ్డి గారికి, మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు ఇక్కడ విచ్చేసినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు అందరికీ, అమరేంద్ర గారికి, మన స్థానిక సాగునీటి సంఘం అధ్యక్షుడు రఫీ గారికి, వెంకటేశ్వర్లకి, సుబ్రహ్మణ్యంకి, అలాగే ఇక్కడ మన ముఖ్యంగా పురుగొండ పిఎస్సిఎస్ అధ్యక్షులు అంకయ్య గారికి, అలాగే ఆదివారం కుంటం పిఎస్సిఎస్ అధ్యక్షులు మన పురుషోత్తమరాజు గారికి, సుబ్రహ్మణ్యరాజు గారికి, ఇంకా మనోదయ్యకి, అందరికీ యూనిట్ ఇన్ఛార్జి మధు యాదవ్ గారికి, గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఈ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరు మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్నారు. దీంతో పాఠశాలలో విజేతలను అభినందించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డివిఎంసి సభ్యుడు కోట వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి మాకాని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయుడు రాధయ్య, పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ గాయత్రి EM హై స్కూల్ నాలెడ్జ్ వాల్యూస్ లీడర్షిప్ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ విద్యా సంవత్సరం మన శ్రీ గాయత్రి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణించాలనే దృఢ సంకల్పంతో కొంత ఆర్థికంగా భారమైనప్పటికీ హైదరాబాద్ అభ్యాస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పేరు కలిగినటువంటి అభ్యాస్ అకాడమీతో కొంత ఆర్థిక భారం స్కూల్కి అయినప్పటికీ కూడా వాళ్ళతో టైప్ అవడం జరిగింది ఈ విద్యా సంవత్సరం. సో దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మన విద్యార్థులు కూడా సబ్జెక్ట్ పరంగా షైన్ అవ్వాలి. అలాగే భవిష్యత్ ఇంజనీర్లు మరియు పొదలకూరు మండలం ఉలవరపల్లి గిరిజన కాలనీలో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఏపీ తెలంగాణతో పాటు దేశంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ ఇదో పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తలచూరి మస్తాన్ బాబు, మల్లికార్జున నాయుడు, సుగుణమ్మ, డేగా రఘురాఘవేంద్ర, హరిప్రసాద్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్, ఒక విజనరీ. ఏ పూటకు ఆ పూట రాజకీయం చేసేవాడు కాదు. భవిష్యత్ తరాల గురించి ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక హైదరాబాద్లో సైబరాబాద్ సృష్టించిన, ఒక హైటెక్ సిటీని మొదలుపెట్టించిన, టెక్నాలజీలో నంబర్ 1. ఈరోజు అమరావతి ఒక మోడల్ క్యాపిటల్ సిటీ కాబోతుంది. దాన్ని చూసి కూడా ఓర్చుకోలేని వాళ్ళు వాళ్ళ కడుపులు మండిపోతున్నాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. పోలవరం పూర్తయ్యే స్థాయికి వచ్చి బద్ధంగా అభివృద్ధి చేయాలనుకున్న ఒక అనుభవం ఉన్న మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పోతిరెడ్డి శేషరెడ్డి జ్ఞాపకార్థం పోతిరెడ్డి రామసుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం నిధనవదాందికాద నమః, ఓం ఊర్ధ్వాద నమః, ఓం ఊర్ధ్వ, ఓం భవాద నమః, ఓం భవలింగాద నమః, ఓం శివలింగాద నమః, ఓం శివలాద నమః, ఓం శివలం భీమలింగేశ్వరాద నమః, ఓం భవస్య దేవస్య పత్ని నమః, ఓం వసుదేవదేవస్య పత్ని నమః, ఓం మహదో దేవస్య పత్ని నమః, ఓం శివాద నమః నమః, కవర్దినే నమః, నీలలోహితాద నమః, శంకరాద నమః, కుమారధీమహి తన్నాదుర్గ ప్రచోదయాద్ మహోద్యోదాదాదవై నమో నమః. హవే హవేనాథ ఘోర 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 రేభ్యః సర్వేభ్యస్య నమః. ఇవందరం కూడా ఈ రోజు మీ ముందు ఈ వయసులో కూడా ఇంత గట్టిగా మాట్లాడు గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ బంగారం ధర 14,662 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,17,296 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,52,000 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 267 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న నేత చంద్రబాబు. సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా గూడూరులోని అన్నా క్యాంటీన్ లో భోజనం చేసి చిరు వ్యాపారులకు గొడుగులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చంద్రబాబు పుట్టినరోజున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉంది. మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం. రాపూర్లో బడి పిలుస్తోంది మనబడి జ్ఞానబాట కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులతో ర్యాలీ. అనంతరం మాట్లాడిన ఎంఈఓ శ్రీనివాసులు తదితరులు. ఘనంగా జన్మదిన వేడుకలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా గూడూరు, మనుబోలు, చిల్లకూరు, సైదాపురం ప్రాంతాల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.